బ్రదర్ ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి చేశారు. సో ఒక యువకుడిగా చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, 5 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ. ఏదో ఈ మధ్యలో ఒకటి రిలీజ్ చేసి 85 పోస్టుల గ్రూప్ 1 అవి రిలీజ్ చేసిన పరిస్థితి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వీటిని బేస్ చేసుకుని ఒక యువకుడిగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ ఎన్నికలు అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు 4 సంవత్సరాలు అవుతుంది. జగన్ గారు ప్రతి ఏటా చెప్తారు జాబ్ క్యాలెండర్ వస్తుంది, అందరూ రెడీగా ఉన్నానండి యువత. అదే ఆశతో అందరూ ఉండడం జరుగుతుంది. దానివల్ల ఒక్క యువకుడు కూడా బాగుపడే పరిస్థితి ఈరోజు అయితే కనబట్టలేదు. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా నాశనం అయ్యేది ఇంట్లో ఉన్న పేరెంట్స్. ఎందుకంటే యువతలు బాగుపడి వాళ్ళని పేరెంట్స్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలని వీళ్ళందరూ ఒక ఆశయం ఉండిద్ది. ఆశని ఈయన ఇప్పటివరకు ఉంపాలే చేస్తున్నాడు. దానివల్ల యువతలు అనేవాళ్ళు చాలా కిందకనేది అంటే ఎంతోమంది అనుకుంటారు నాకు ఈ జాబ్ వస్తుంది ఆ జాబ్ వస్తుంది అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వీళ్ళకి అవకాశం ఉండట్లేదు. దీనివల్ల ఏంటంటే ఈయన పెడుతున్నాడు ఆడుదాం ఆంధ్ర పాడుదాం పాండ్రంగుడు, ఇవన్నీ దేనికంటే అసలు దేనికి పనికిరావు. ఈ ఆడుదాం అన్నారు దేనికి, ఒక మాట చెప్పండి. అందరిలో సెలెక్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు. అవి ఎక్కడే ఉన్నాయి. ఏదో ఒక జాబ్ కానీ ఏదైనా క్యాలెండర్ ఒక రిలీజ్ చేస్తే అంతమంది పోటీల్లో అంత ఒక 10,000 మంది కానీ ఒక 20,000 మంది కానీ వాళ్ళు పొజిషన్లోకి వస్తారు కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకా 2-3 నెలలు ఉన్నాయనగా మొన్న జనవరి నెలలో ఒక 2-3 గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తుంది? దీనికంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అవకాశం అయిపోతుంది కదా, దీనివల్ల యువతను అనేది మలుచుకోకూడదని ఈయన ఒక ఆశతో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది అందరికీ తెలుసు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల దాని ప్రయోజనం ఎవరికి? యువతకైతే అసలు ప్రయోజనం అనేది లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా యువతలు అందరూ ఎంత బానిస అయిపోతున్నారు. ఎందుకంటే చాలామంది 99% అందరూ ఎంతో పెద్ద పెద్ద చదివిన వాళ్ళందరూ కూడా ఏ పని పాట లేకుండా క్యాటరింగ్ అని తాపీ పని కానీ అన్నీ చాలా అంటే వాళ్ళ స్థాయి దగ్గర పనులు కాకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. అంత అవసరం దేనివల్ల వచ్చింది మనకి, ఈ రాష్ట్రానికి మనకి ఎందువల్ల వచ్చింది అది నేను క్వశ్చన్ చేయగలను. వెనకాల ఉన్న యువకులు కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలని అనుకుంటారు. కానీ ఏంటంటే ఈరోజు మనకి ఈ యొక్క పరిస్థితి రానికి కారణం ఏంటంటే మనకి దరిద్ర సీఎం అని మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఒకటే అంటున్నారు, ఈ సీఎం ఎలా అంటాడు, ఈ సీఎం ఎలా అంటాడు అని ఇదేనికి అంటారు. ఒక సీఎం ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ఇప్పుడు సపోజు మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఉంటాయి, మన సీఎం ఎవరు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. అంతేగాని తొక్కలకి సీఎం అని రకరకాల పేర్లు వస్తున్నాయి. ఆ విమర్శలు దేనివల్ల? ఈయన మంచి పరిపాలన వల్ల పరిపాలన బాగుంటే ఎవరైనా మంచిగా అంటారు, పరిపాలన చెడ్డగుంటే ప్రతి చిన్నపిల్లడు కూడా తెలుస్తుంది ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తాను, రాజ్యం తీసుకొస్తాను అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్లో చేరి వైఎస్ఆర్ ఆశయాలని వైఎస్ఆర్ మళ్ళీ రాజ్యం తీసుకొస్తానని ఆవిడ మొదలు పెట్టారు. దీన్ని ఎట్లా చూస్తావు? ఇప్పటికి ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను డ్రామా అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ మొంట వరకు వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సడన్గా ఆమె పార్టీ మారి వచ్చి మళ్ళీ మా నాన్నగారి రాష్ట్రంలో బతికిస్తా అది అని చెప్తున్నారు. అవి ఎంతవరకు అవుతాయో మన అందరికీ తెలిసిందే. అది దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె పాలన ఎలా ఉంటుంది అంటే ఆమె ఒకప్పుడు పాదయాత్ర చేసింది, జగన్ కూడా చేశాడు అందరికీ ముద్దులు పెట్టి గుద్దులు కొట్టాడు. యువత కూడా చాలా నమ్మేసి ఈ వెనకాల బానిస తిరగడం రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకపోక ఇప్పుడున్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్న పరిస్థితి. ఈరోజు అంగన్వాడీలనే చూస్తే మనం వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తే కొత్త వాళ్ళకి నోటిఫికేషన్లు ఇస్తున్నారని చెప్పి ప్రచారం నడుస్తుంది పొద్దున్న నుంచి కూడా. దీన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు చూసినట్టయితే మనం ఉన్న వాళ్ళని సర్దుట్టుకుంటూ పోవాలి, కానీ ఎక్కడో లేని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఇవన్నీ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు ఎంతోమందికి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ఈ అంగన్వాడీ టీచర్లే కానీ గవర్నమెంట్ ఎవరు ఎంప్లాయీసే కానీ అందరూ వాళ్ళని నమ్ముకొని వీళ్ళందరూ ఇంట్లో పేరెంట్స్ కానీ అందరినీ వాళ్ళని పాఠశాలలో కానీ దీనికి పంపించడం జరుగుతుంది. వాళ్ళని నమ్ముకొని వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళే లేకపోతే ఇంకా వీళ్ళ భవిష్యత్తు ఎలా మారుతుందని మనం చెప్పుకోవాల్సిన విషయమే. సో మరి ఈసారి ఎట్లా ఉంటుంది? మీరు అన్నట్టు చంద్రబాబు అంటున్నారు, ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? సీట్లు అంటే మనకి ఇప్పుడు సీఎం అయితే పక్క సీట్లు అంటే ఆయనలాగా మేము 175 అని మేము చెప్పుకోలేము. కానీ ఏంటంటే మేము మెజారిటీ బాగా ఆయనకన్నా ఎక్కువ సీట్ల మీద మేము గెలుస్తాం, ఇది మాత్రం పక్క. అలాగే ఇప్పుడు యోగాలో అని ఆయన తనయుడు ఉన్నాడు కదా లోకేష్ బాబు, ఆయన అడుగుజాల్లో అయితే మాకు యువతకి మంచి భరోసా వస్తుందని మేము చాలామంది నమ్మకమే ఉన్నాం. ఎందుకంటే యోగాలో అనేది ఒక యువత ఆయన
లేనిది సృష్టించడం, ఒక యువత ముందుకు వచ్చి వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు కదా, ఇప్పుడు బయట కాలేజ్ నుంచే కానీ ఐటీ కంపెనీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఈ 4.5 సంవత్సరంలో వీళ్ళకేం జరగలేదనే కదా వాళ్ళు లోకేష్ బాబు గారు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈయన సపోర్ట్ చేయడం వల్ల ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేయింది మన లోకేష్ బాబు చేసిన ఒక సంకల్పంతో ముందుగా రావడం జరుగుతుంది. మేమైతే దాని మీద మేము గట్టిగా కాన్ఫిడెంట్గా ఉన్నాం.